GNR భక్తి ఛానలకు స్వాగతం. వైశాఖ మాస కృష్ణపక్ష దశమి హనుమజ్జయంతి సందర్భంగా హనుమజ్జయంతి విశిష్టతను తెలుసుకుందాం. పరమభక్తుడు రామభక్తుడు నిరంతర రామనామ స్మరణ పారాయణుడైన ఆంజనేయ స్వామి వారికి మనమందరం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. హనుమంతుణ్ణి తలచుకుంటే కొండంత బలం వస్తుంది. శారీరక బలమే కాదు, మానసిక బలం కూడా లభిస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది త్వరగా పతనం అయిపోవడానికి గల మూల కారణం మానసిక బలం లేకపోవడమే. శరీరం ఎంత దృఢంగా ఉన్నా మనసే కనుక బలంగా లేకపోతే ఆ వ్యక్తి ఏ పని చేయలేడు. కాబట్టి శరీర బలము, మానసిక బలము ఈ రెండు బలాలు కావాలంటే హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో తలచుకోవాలి. వైశాఖ మాసం వచ్చిందంటే భక్తులందరికీ ఎక్కడా లేని ఉత్సాహం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. దానికి గల కారణం హనుమంతుడు ఈ మాసంలో అవతరించడమే. ఈ మధ్య కాలంలో చాలా మంది హనుమత్ జయంతి అనే పదం వాడుతున్నారు. నిజానికి పుట్టినరోజుకి జయంతి అని పేరు ఎక్కడా మన పురాణాల్లో గాని భాషా శాస్త్రాల్లో గాని లేదు. అది మనం కల్పించుకున్నాం. పుట్టడాన్ని వర్ధంతి అని కూడా అనవచ్చేమో గాని జయంతి అనడానికి మాత్రం శాస్త్రాలు ఎక్కడా ప్రమాణం చూపించలేదు. మరి ఏమని పిలవాలి అంటే, మన వంటి వాళ్ళం పుడితే దానికి జన్మదినము అని పేరు, లేక తిథిని దృష్టిలో పెట్టుకుంటే జన్మతిథి, జన్మదివసం అని అనవచ్చు. అదే భగవంతుడు గనుక భూమి మీదకు వస్తే ఆ పుట్టుకని కేవలం జన్మ అనకుండా అవతారం అంటారు. కాబట్టి హనుమత్ జయంతి అని పిలుస్తున్నది ఉందే, అది నిజానికి హనుమత్ జన్మదినము లేదా హనుమంతుని ఆవిర్భావ దినం, హనుమంతుని అవతార దినము లేక అవతార తిథి అని అనవచ్చు. హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పుట్టినట్లుగా నారద పురాణం వల్ల, పరాశర సంహిత వల్ల, అగస్త్య సంహిత వల్ల, సూత సంహిత వల్ల తెలుస్తుంది. మంత్రశాస్త్రములు అలాగే చెప్పాయి. అందులో మరీ ముఖ్యముగా వ్యాసుని తండ్రి పరాశరుడు ఇదే మాట చెప్పాడు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు హనుమంతుడు జన్మించారు అని. హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు, అది కూడా ఆ రోజు శనివారం రోజు జన్మించారు. వైశాఖ మాసము కృష్ణపక్షము దశమి తిథి పూర్వాభాద్ర నక్షత్రం సరిగ్గా, అది కూడా మధ్యాహ్న సమయంలో ఆయన హనుమంతుడు జన్మించాడు. సరిగ్గా మధ్యాహ్న సమయంలో స్వామివారు పుట్టారు. ఎక్కువ అవతారాలన్నీ మధ్యాహ్న సమయంలోనే జరిగాయి. మహానుభావులు ధర్మ సంస్థాపన కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క ముహూర్తం ఎన్నుకున్నారు. అందులో విజృంభించి ధర్మ సంరక్షణ చేసిన వామనావతారము మధ్యాహ్న సమయంలో జరిగింది. హనుమంతుడి అవతారము మధ్యాహ్న సమయంలో జరిగింది. హనుమంతుడు రుద్ర వీర్య సముద్భవుడు. పూర్వం రుద్రుడు విష్ణువునకు సేవ చేయడం కోసం ఈ రూపంలో అవతరించాడు అని మనకి పరాశర సంహితలో ఉన్నటువంటి కథను బట్టి తెలుస్తుంది. మనం హనుమంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఆరాధిస్తే ఏ ఏ ఫలితాలు పొందుతామో తెలుసుకుందాం. ఎప్పుడైనా పర్వదినములు స్నానంతో మొదలు పెట్టాలి. తెల్లవారుజామునే లేచి పవిత్ర స్నానం చేయాలి. సాంప్రదాయాన్ని అనుసరించి యథాశక్తిగా మీ ఇష్టదేవతను అర్చన చేయాలి. విశేషించి గణపతిని పూజించాలి. హనుమంతుని జన్మదినము రోజున హనుమత్ అర్చన 3 వేళల్లో చేస్తే మంచిది. ఏమిటా 3 వేళలు? ప్రాతఃవేళ, మధ్యాహ్న వేళ, ప్రదోష వేళ. ఉదయమే లేచి ప్రాతకాలంలో సంధ్యా సమయం నుంచి మొదలుపెట్టి 2 గంటల వరకు హనుమంతుడిని భక్తితో పూజించడం ఇది మొదటి విధానం. ఉదయమే లేచి
స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని తరువాత హనుమంతుని యొక్క విగ్రహాన్ని పెట్టి పూజించాలి. విగ్రహం ఉంటేనే మంచిది. ఎందుకంటే అభిషేకం చేయాలంటే విగ్రహం ఉండాలి కనుక. పూర్వకాలంలో హనుమంతుడి విగ్రహాలు లేనప్పుడు కొందరు ఏం చేసేవారంటే, అందరికీ ఇళ్లల్లో హనుమంతుని విగ్రహాలు ఉండవు కదా, అలాంటి వాళ్ళు హనుమంతుని పటం పెట్టుకొని అక్కడ ఒక రూపం ఏదో ఒకటి పెట్టేవారు. ఒక రాగి నాణెము, వెండి నాణెము, బంగారు నాణెము, ఏదో ఒక నాణెం పెట్టుకొని, లేక ఏమీ లేకపోతే సాలగ్రామ శిలలోకి హనుమంతుణ్ణి ఆవాహన చేసి అప్పుడు అభిషేకించేవారు. ఇప్పుడు మనకి చాలా మందికి విగ్రహాలు అందుబాటులోకి వచ్చేశాయి. హాయిగా పూజా మందిరంలో మంచి పల్లెంలో హనుమంతుడి విగ్రహం పెట్టుకోండి. మన్యు సూక్తం అని ఒక సూక్తం ఉన్నది. ఈ సూక్తముతో హనుమంతుని అభిషేకం చేయడం చాలా మంచిది. షోడశోపచారాలు చేసి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి అంటూ వరుసగా 16 ఉపచారాలు చేశాక హనుమంతుడిని భక్తితో అభిషేకించండి. దేనితో అభిషేకిస్తారంటే మన్యు సూక్తం అనే మంత్రంతో అభిషేకించండి. అవి తెలియని వాళ్ళు ఆంజనేయుని అష్టోత్తర శతనామాలతో అభిషేకం చేయండి. అనగా ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః ఈ నామాలు చదువుతూ హనుమంతుడిని, ఆయన ప్రతిరూపమైనటువంటి ఆ విగ్రహాన్ని పంచామృతాలతోటి, అన్నిటికీ మించి జలంతోటి అభిషేకించండి. హనుమంతుడికి తేనె, ఆవు పాలు అంటే చాలా ప్రీతి. ఈ రెండిటితో అభిషేకించండి. పళ్ళ రసం తీసి ఆ రసంతో అభిషేకించండి. అభిషేకం అయ్యాక దీనిని అందరికీ తీర్థంగా ఇస్తే చాలా మంచిది. ఈ అభిషేకం అయ్యాక శుద్ధ జలంతో ఆ విగ్రహాన్ని శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి మళ్ళీ యథాప్రకారంగా పూజా మందిరంలో పెట్టండి. ఆ తరువాత తమలపాకులతోటి, సింధూరంతోటి పూజించండి. తమలపాకులతో పూజ చేస్తే చక్కని కంఠం వస్తుంది. ఇతరులతో మాట్లాడడం ఎలాగో తెలుస్తుంది. మాట బాగుంటే అన్ని పనులు తమంతట తామే దొరుకుతాయి. కనుక మంచి మాట ద్వారా మన పనులు మనం చేయగలుగుతాం. ఈ ప్రపంచంలో దేన్ని సాధించాలన్నా ముందు మంచి మాట మన నోట్లో ఉండాలి. సరిగ్గా మాట్లాడకపోతే ప్రపంచంలో అందరూ మనకు విరోధులు అవుతారు. బాగా మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే సమస్త జంతువులు వశమైపోతాయి. బాగా మాట్లాడితే జంతువులు వశమవుతాయి, జీవులందరూ వశమవుతారు. చీపో అంటే ఒక్కడు కూడా మన ఇంటికి రాడు. అదే ప్రేమగా అందరినీ అయ్యా బాగున్నారా, అమ్మా బాగున్నారా అని పలకరించి వారి యోగక్షేమాలు గురించి తెలుసుకుంటే అవతల వ్యక్తి ఎంతో ఆనందపడి, ఓహో ఇతడు ఎంతో మృదువుగా మాట్లాడుతాడు, ఈ రోజు నుంచి ఇతడే మన మిత్రుడు అనుకుంటారు. కాబట్టి ఎప్పుడూ ప్రేమగా మాట్లాడాలి. తిండి లేకపోతే ఒక దరిద్రం, ధనం లేకపోవడం ఒక దరిద్రం. ఈ దరిద్రాలు ఈ రోజు లేక రేపే పోతాయి. కానీ వాక్ దరిద్రం ఉండకూడదు. అంటే ముఖం చిటపటలాడుతూ ఉంటూ ఎప్పుడూ పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ ఎవరిని చూసినా కోపంగా తిడుతూ ఉంటే అంతకంటే గొప్ప దరిద్రం మరొకటి లేదు పొమ్మన్నారు. ఎప్పుడూ ఎవరినైనా ప్రేమగా పలకరించాలి. ప్రేమగా మాట్లాడడం ఒక గొప్ప వరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరినైనా మృదువుగా మాట్లాడి వశం చేసుకోవాలి. ఈ వాక్కు వల్ల ఏదైనా సాధిస్తాం. హనుమంతుని దగ్గర ఉన్న గొప్పతనం అది. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయనకి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. అందుకే వాక్కుతో అన్నీ సాధించిన మహాత్ముడు హనుమంతుడు. ఈ వాక్ శుద్ధి కావాలంటే హనుమంతుడిని తమలపాకులతో హనుమద్ జయంతి నాడు పూజించాలి. 108 ఆకులు తీసుకోండి. ఇంకా వీలుంటే ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఈ ఆకుల్ని చక్కగా శుద్ధి చేసి తుడిచి ఒక్కొక్క ఆకుని హనుమంతుని నామాలు చదువుతూ ఆయన పాదాల దగ్గర పెట్టండి.
దీంతో పాటు గంధ సింధూరము అని ఒక సింధూరం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి బొట్టు కుంకుమ. ఈ కుంకుమ మామూలు కుంకుమలా ఉండదు. అందుకే దానికి ప్రత్యేకంగా సింధూరం అని కాకుండా గంధ సింధూరం అని, గంగా సింధూరం అని కొందరంటారు. గంగా సింధూరం అనడానికి మాత్రం ఎక్కడా ఆధారాలు లేవు. కానీ గంధ సింధూరం అని మాత్రం అన్నారు. ఈ సింధూరం 2 వేళ్లు ఉపయోగించి మాత్రమే అర్చనకు వాడాలి. చూపుడు వేలు, బొటన వేలు, చిటికెన వేలు కాకుండా ఉంగరపు వేలు, మధ్య వేలు పెట్టాలి. ఈ 2 వేళ్లతో కుంకుమ తీసి అప్పుడు బొటన వేలుతో కిందికి పెట్టాలి. ఈ 2 వేళ్లతోటి కుంకుమ తీసి బొటన వేలుతో పై భాగం నుంచి కిందకి తోయాలి. ఇలా తోయడం కంటే ఉన్నంతలో శ్రద్ధగా చేయండి. మళ్ళీ ఆ వేళ ఈ వేళ దేనివల్ల నష్టం అని బెంగ పెట్టుకోనక్కర్లేదు. భగవంతుడు భక్తితో ఎలా చేసినా అనుగ్రహిస్తాడు. కొంచెం ఎక్కువ ఫలితం రావడానికి ఈ 2 వేళ్లతో పాటు బొటన వేలును ఉపయోగించండి. సాధ్యమైనంత వరకు చూపుడు వేలు ఒకటి, చిటికెన వేలు ఒకటి ఈ కుంకుమ పూజకు మాత్రం ఉపయోగించకండి. ఈ సింధూర అర్చన వల్ల సకల సంపదలు చకచకా వస్తాయి. సంపదలు అంటే ఎక్కువ మందికి డబ్బు కట్టలు అనే ఒక భ్రమ ఉన్నది. సంపద అంటే ఆరోగ్యం, సంపద అంటే ఆనందం, సంపద అంటే కుటుంబ వృద్ధి. ఇవి సంపదలంటే. ఆరోగ్యం గొప్ప సంపద, జ్ఞానం గొప్ప సంపద. ఈ సంపదలన్నీ గంధ సింధూరముతో హనుమంతుని జన్మతిథి నాడు అర్చన చేస్తే మనందరికీ లభిస్తాయి. ఆ తరువాత స్వామివారిని మీ భక్తి శ్రద్ధలను బట్టి ఆరాధించండి. నివేదనగా ఏమి చేయాలి హనుమత్ జయంతి రోజు అంటే, అన్నిటికంటే హృదయం చాలా గొప్పది. మనస్సునే నైవేద్యంగా పెట్టండి. దాంతో పాటుగా భగవంతుడికి కొన్ని పదార్థాలను నివేదన చేస్తే ఆయా వ్యక్తులకు ఆయా కోరికలు తీరుతాయి. అందులో హనుమంతునికి ఇష్టమైనవి అప్పాలు. అప్పాలు అని ఒక ప్రత్యేకమైన పదార్థం ఉన్నది. పూర్వకాలంలో సత్యనారాయణ ప్రసాదంలాగా బొంబాయి రవ్వతో తయారు చేసి దాన్ని నూనెలో వేయించి వాటిని స్వామివారికి నైవేద్యం పెట్టేవారు. ఇవి ఒక రకమైన అప్పాలు. ఇంకో రకమైన అప్పాలు అంటే బియ్యపు పిండితోటి అరిసెల టైపులో అరిసెలలాగా చిన్న చిన్నవి తయారు చేసి వాటిని స్వామికి నివేదించండి. ఇవి అప్పాలు. అపూపములు అని పిలువబడతాయి. అపూప ప్రియుడు ఆంజనేయుడు. ఈ అప్పాలు ఆంజనేయ స్వామి వారికి కమ్మగా రుచిగా ఉండేలా తయారు చేసి నివేదన చేయండి. పదార్థములు కూడా సాధ్యమైనంత వరకు మృదువుగా తయారు చేసుకోవాలి. శ్రద్ధ పెడితే పదార్థాలు వాటంతటవే బాగా తయారవుతాయి. భగవంతుణ్ణి నమ్మి భక్తితో తయారు చేసిన వాళ్ళ చేతి పదార్థములు ఎప్పుడూ రుచిగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. మనకు అన్ని రకాల శుభాలను కలిగిస్తాయి. పదార్థాలు కూడా బాగుంటాయి. వాటిని నివేదన చేయండి. ఆ తరువాత వీలుంటే రామాయణం పారాయణం చేయండి. సుందరకాండ పారాయణం చేయండి. రామనామం అంటే హనుమంతునికి చాలా ఇష్టం. అందువల్ల హనుమంతుని జన్మతిథి నాడు రామనామాన్ని ఎంత ఎక్కువ వీలుంటే అంత ఎక్కువ పఠించండి. రామనామాన్ని గానం చేయండి. చాలా ఇష్టం రామనామం అంటే. రామనామం గానం చేసిన వాళ్ళ దగ్గర నేను నృత్యం చేసి ఆ ఇంట్లోనే తిరుగుతాను. నాకు రామనామం అంటే ఇష్టం, వారి కోరికలన్నీ తీరుస్తాను అని ఎన్నో పర్యాయములు హనుమంతుడు మనకు తెలియజేశాడు. హాయిగా రామ 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 అనండి. కంఠం బాగుంటే పాటలు పాడండి. బాగా లేకపోతే శ్రీరామ 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 రామ 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 అనండి. రామ 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 శ్రీరామ రామ రామ అని మహాత్ములు పూర్వకాలంలో ఎంతో చక్కగా గానం చేసేవారు. ఈ గానం చేస్తున్న చోట హనుమంతుడు వచ్చి నిరంతరం తాండవం ఆడతాడు.
ఆ ప్రాంతాన్ని పవిత్రం చేస్తాడు. గానం చేసే వాళ్ళకి ప్రాణం ఇస్తాడు హనుమంతుడు. ఆయన ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. అందువల్ల తప్పక గానం చేయండి. వీలున్నంత వరకు సుందరకాండము మొదలైనటువంటివి పారాయణం చేసుకొని ఆ కథలు వినండి. చాలా లాభం. పారాయణం చేయలేని వారు వినండి. హనుమంతుని యొక్క ఈ చరిత్రల్ని మనం గానం చేస్తున్నాం అంటే హనుమంతుడి దగ్గర సకల శుభలక్షణాలు ఉన్నాయి. హనుమంతుడి అనుగ్రహం వల్ల బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము ఇవన్నీ ఆయన యొక్క అనుగ్రహం వల్ల లభిస్తాయి. హనుమంతుడిని తలుచుకుంటే ఇవ్వలేనిదంటూ ఏమీ ఉండదు. మహాపాండిత్యం ఆయన సొత్తు. ఆయన గురించి రామాయణం కిష్కింధకాండలో వాల్మీకి మహర్షి అద్భుతంగా వివరించాడు. హనుమంతుడు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి మొదటిసారిగా కిష్కింధకాండలో ఋష్యమూక పర్వతానికి వస్తున్న సమయంలో కలుసుకున్నాడు. అది కూడా ఒక బ్రహ్మచారి వేషంలో కలుసుకున్నాడు. కలుసుకుని రకరకాల ప్రశ్నలు వేశాడు. సుగ్రీవుడి గురించి చెప్పాడు. మీరెవరు, ఏమిటి అని అడిగాడు. అంతా విన్న తర్వాత రాముడు హనుమంతుడితో మాట్లాడకుండా పక్కనున్న లక్ష్మణుడికి చెప్తూ, ఈ హనుమంతుడు ఎంత గొప్పవాడో చూడవయ్యా అన్నాడు. యజుర్వేదంలో బాగా ఆరితేరినవాడు. సామవేదం కంఠస్థం చేశాడు. లేకపోతే ఇంత బాగా మాట్లాడలేడు అని రాముడు అన్నాడు. అంటే హనుమంతుడి కంఠం వినగానే, అతని భాష వినగానే అతడు త్రివేద పండితుడు అని కనిపెట్టాడు. ఆయన ఋగ్వేదం చక్కగా చదువుకున్నవాడు. చెప్పవలసినవి ఒక క్రమంలో గుచ్చి చెబుతాడు. యజుర్వేదం కంఠస్థం చేసినవాడు. అటువంటి వాడు చెప్పవలసింది సూటిగా స్పష్టంగా చెబుతాడు. ఇక మూడవది, సామవేదం చదువుకున్నవాడి కంఠం మృదువుగా మధురంగా ఉంటుంది. కంఠంలో మాధుర్యం ఉంటుంది. చెప్పవలసినది క్రమం తప్పకుండా చెప్పాలి. సూటిగా స్పష్టంగా చెప్పాలి. అది కూడా మధురమైన భాషలో మధుర కంఠంతో చెప్పాలి. ఈ మూడూ ఉన్నాయి అంటే ఆ వ్యక్తి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడింటిలో బాగా ఆరితేరిన పండితుడు అని అన్నమాట. హనుమంతుడు అటువంటి వాడు కాబట్టి ఆయన జీవితం అంత బాగుంది అన్నాడు రాముడు. ఆ తరువాత హనుమంతుడు పూర్తిగా వ్యాకరణం చదువుకున్న మహాపండితుడు. వ్యాకరణంలో ఆరితేరినవాడు. కాబట్టే ఈయన మాట్లాడే మాటల్లో ఒక్క అపశబ్దం కూడా లేదు. అన్నీ చక్కని మాటలే అన్నాడు శ్రీరాముడు. ఒక పేరు పెట్టుకుంటే దాన్ని సార్థకం చేసుకోవాలి. హనుమంతుడు తన పేరుని సార్థకం చేసుకొని వ్యాకరణాదులు చదువుకొని ధర్మం ఎరిగి రాముడి మన్నన పొందాడు. అందువల్ల మనం హనుమంతుడి గురించి తెలుసుకొని హనుమంతుడి మార్గంలో నడుచుకుంటే మనం కూడా చెప్పవలసింది ఎలా చెప్పాలో అలా చెప్తాం. ధర్మ మార్గంలో నడుచుకుంటాం. ఎప్పుడూ అధైర్యం ఎరుగనివాడు హనుమంతుడు అంటే అందువల్ల హనుమంతుడిని మనం పూజించాలి. పూజిస్తే ముందు మనకి అధైర్యం తొలగిపోయి ధైర్యం వస్తుంది. హనుమంతుడు కూడా మనలాగే ఒక క్షణకాలం భయపడ్డాడు, బాధపడ్డాడు. సుందరకాండములో సీతాదేవి కనపడకపోతే ఆయన కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. నీళ్లల్లో దూకి చచ్చిపోతే నా శరీరాన్ని ఏ ప్రాణులు తింటాయో అనుకున్నాడు. కాని వెంటనే ఏమనుకున్నాడు? ఎంత పెద్ద పొరపాటు చేశాను. సీతాదేవి కనపడకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటే దానివల్ల ఎంత నష్టం వస్తుంది ప్రపంచానికి, నాకు. రేపొద్దున రామకార్యం ఏమైపోతుంది అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఒకసారి అశోకవనమై దృష్టి పెట్టాడు. రాముడిని తలుచుకున్నాడు. అశోకవనంలోకి అడుగు పెట్టాడు. సీతాన్వేషణ చేశాడు. అసలు రామాయణమే మార్చి పారేశాడు ఆయన. లేకపోతే ఏమయ్యేది? ఆయన కూడా ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ రామాయణం లేదు, సీతారాములను కలిపేవారు లేరు, సీతారాములు కలిసేవారు కాదు. ఆయన అన్న మాట మనం గుర్తు పెట్టుకోవాలి. చావడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకుని ఏం సాధిస్తాం? బ్రతికుంటే శుభాలు పొందవచ్చు అనుకున్నాడు. అంతేకాని అయ్య బాబోయ్, ఈ పని అవ్వలేదని 2 గుళికలు మింగి ఆయన చచ్చిపోయుంటే ఇవాళ మనకు రామాయణం ఉండేది కాదు. అందుకే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు రామాయణం నేర్పాలి. హనుమంతుడి చరిత్ర నేర్పాలి.
నేర్పిస్తే ఎప్పుడు ఎలా బ్రతకాలో తెలుస్తుంది. జీవితంలో గొప్ప గొప్ప పనులు సాధించడం కాదు, సాధించినటువంటి గొప్పను నిలబెట్టుకోవడం ఎలాగో తెలుస్తుంది. ఒకటా రెండా? ఇంకా హనుమంతుడిలో లేని లక్షణం అంటే ఏముంది? ఎంత శక్తి ఉన్నా తనకి ఉద్యోగం వచ్చి తనను నిలబెట్టిన రాముడి దగ్గర ఎప్పుడూ దూతగానే ఉన్నాడు. యావత్ జీవితం రాముడికి నేను దాసుణ్ణి, కింకరుణ్ణి, దాసోహం కోసలేంద్రస్య అన్నాడు ఆయన. నేను రామచంద్రుడికి దాసుణ్ణి అన్నాడు తప్ప ఎప్పుడూ 4 రోజులు పోయాక, కీర్తి వచ్చాక, డబ్బు వచ్చాక నేను రాముణ్ణి నిలబెట్టాను అని ఎప్పుడూ ఒక్క ముక్క అనలేదు ఆయన. అది మనం నేర్చుకోవాలి. ఇవాళ మనమందరం 4 రూపాయలు రాగానే రేపు పొద్దున అన్నీ మర్చిపోయి నేనే గొప్పవాణ్ణి అంటున్నాం. ఎప్పుడూ దాసుడిగా రాముడికి ఉన్నాడు హనుమంతుడు. అలాగే శిష్యులకి మహా గురువుగా ఉన్నాడు. ఇంత గురువుగా ఉన్నా బృహస్పతి దగ్గరికి వెళ్ళి నేను మీ శిష్యుణ్ణి అని అన్నాడు. ఆయన దగ్గర ఒకటేమిటి, బుద్ధిబలం ఉంది, జ్ఞానం ఉన్నది, యశస్సు ఉన్నది, ధైర్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇస్తున్నాడు ఆయన. ఇహం పరం రెండూ ఇవ్వగలడు హనుమంతుడు. రెండూ ఇవ్వగలిగి కూడా మళ్ళీ ఎప్పుడూ కూడా రామ రామ అని రామస్మరణనే చేస్తూ నామస్మరణలో ఉన్న గొప్పతనం మనకి చెబుతున్నాడు. అటువంటి పరమాత్ముడి చరిత్ర తెలుసుకొని యథాశక్తి అభిషేకించి ప్రదక్షిణలు చేయండి. హనుమంతుడికి ప్రదక్షిణ చేయండి. రామనామస్మరణ చేయండి. రామ సామ్రాజ్యం నిలబెట్టండి. హిందువుగా పుట్టినవాడు రోజూ గుడికి వెళ్ళండి. గుడికి వెళ్లి దండం పెట్టండి. జై శ్రీరామ్ అనండి. హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమత్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా హనుమత్ దర్శనం చేసి, సీతారాముల దర్శనం చేసి, ఆంజనేయ స్వామితో పాటు సీతారాముల అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై శ్రీరామ్. పండుగలు, పర్వదినాల విశేషాలను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మరొక విశేషమైన పర్వదినంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.